ప్రభునందు ప్రియులను నాతోటి సంగమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన వాక్యంలో నడుస్తూ ప్రభు రెండవ రాకడ కొరకు బ్రతుకుతున్న మన జీవితములలో ఆయన వచ్చే సమయానికి ఆయన రాబోతున్న పరిస్థితులను ఎదుర్కొనే వారముగా, వాటిలో నిలిచి ఉండేవారముగా ఉండాలి అనంటే దేవుడు సూచించినట్టుగా మనందరి ఆత్మీయ జీవితంలో ఓర్పు చాలా అవసరము అని దేవుడు చెప్పినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. గతించిన 2 వారాల్లో కూడా అందులోనే మనం సాగడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, మనం పూర్వం విన్న సంగతులను ఒకసారి మనసుకు తెచ్చుకోగలిగితే ప్రభుతో నడుస్తున్నటువంటి ఈ క్రైస్తవ ప్రయాణం అనేది త్వరగా అయిపోయేది కాదని, ఒక దీర్ఘమైనటువంటి జీవితాన్ని సూచిస్తుంది. కనుక మన జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలు, నిర్ణయాలు ఎన్నింటినో మనం తట్టుకొని సహించి నిలవబద్దులుగా ఉన్నామని గుర్తు చేసి ఉన్నాడు దేవుడు. అందుకొరకే మనం గుర్తు చేసుకున్న కొలసీలో నుంచి దేవుడు చెప్పిన మాట, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కలిగి ఉండాలన్నటువంటి సూచన సంఘానికి చేయబడింది. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడు మనకు ఓర్పును అనుగ్రహించటకు మన జీవితంలో పెట్టినటువంటి మార్గమును కూడా గుర్తు చేసుకున్నాం. ప్రభు అన్నాడు, శ్రమ ఓర్పును కలగజేస్తుంది అని. ఒక కుమారి చెరువుల నుంచి మట్టిని తీసుకొని వచ్చాడు, దాన్ని బాగా సిద్ధం చేసుకున్నాడు. కుండను తయారు చేయడానికి సార మీద పెట్టాడు. చక్కగా ఒక ఆకారం వచ్చేటువంటి కుండను చేశాడు. చూడగానే చాలా అద్భుతంగా ఉంది ఆ కుండ. అలాని ఇక కుండ తయారైపోయిందని అందులో సరే వాటర్ పోసినా లేకపోతే ఇంకేమైనా పోసినా కూడా ఆ కుండ నిలవదు. ప్రియమైన వాళ్ళారా, సార మీద తయారైనటువంటి ఆ నమూనా మన ఉపయోగంలోనికి రావాలంటే అది ఒకటి ఎదుర్కోవాలి, ఒక పరిస్థితిని. బైబిల్లోనైతే ఆవము, బుగ్గి అలాంటి పదాలు ఉన్నాయి. కానీ కాల్చాలి కుండని, కాలిస్తేనే ఉపయోగించుకోగలడు, అంతే కదా. కాలువని కుండలు ఏం చేయలేమండి మనం. ప్రభువు కూడా మనకు అదే చూపెడుతున్నాడు. శ్రమను మన జీవితంలో ఒక కొలిమిగా, ఒక అగ్నిగా తీసుకొని వచ్చి మనము కూడా తనకు ఉపయోగపడేటువంటి పాత్రలుగా మలుచుకుంటున్నాడు. అందుకోసమే శ్రమ ఓర్పును చేస్తుందని గుర్తు చేస్తున్నాడు. బైబిల్ అంతా కూడా మనం చూడగలిగితేనండి, అనేక కష్ట పరిస్థితులను, ఇరుకులను, ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి జీవితాలే దేవునికి ఉపయోగపడ్డాయి తప్ప సంతోషంగా క్షేమంగా ఉన్న జీవితాలు ఏవి కూడా దేవుని కొరకు ఉపయోగపడలేదు. ప్రియమైన వాళ్ళారా, లేవే చెప్పినటువంటివి రాజుని గుర్తు చేసుకుంటే హిజ్కియా చాలా గొప్పగా దేవుని కొరకు బతుకుంటాడండి. కానీ ఆయనకు సంతానం ఉండదు. ప్రియమైన వాళ్ళారా, ఒకరోజు ప్రవక్త వస్తాడు, వచ్చి నువ్వు చనిపోతున్నావని చెప్పేస్తాడు. మనందరికీ తెలుసు, అప్పుడు హిజ్కియా చేసిన ప్రార్థన మనందరికీ చాలా ఫేమస్. మళ్ళీ దేవుని వేడుకోగానే మళ్ళీ ఒక 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపబడింది ఆయనకి. నేను కూడా గ్రహించలేకపోయాను, ఒక సేవకుడు చెప్తే తప్ప. ఆ పొడిగించిన ఆయుష్ కాలంలో పుట్టినవాడే ఈ మనిషి అనే కుమారుడండి. దేవుడే ఒకవేళ పొడిగించకపోయింటే పుట్టకపోయేవాడండి. ఎందుకు ఆ వ్యక్తిని గుర్తు చేస్తున్నాను అనంటే, ఆ వ్యక్తి జీవితంలో శ్రమ లేని కారణాన్ని బట్టి తన తండ్రి ఎంత చక్కగా ఇశ్రాయేలును దేవుడు నడిపించాడో అంతకు విరోధంగా నడిపిస్తాడండి. పాప చెప్పింది కదా, ఆ తర్వాత మళ్ళీ ఒక చెరలోనికి దేవుడు పంపించేసి అమితమైన శ్రమను అతని జీవితంలో గురి చేసినప్పుడు అప్పుడు బుద్ధి తెచ్చుకొని బలమైన ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి దేవుడు విడిపించి మళ్ళీ రాజ్యాన్ని ఇచ్చి కొంతకాలం పరిపాలించడానికి అవకాశం ఇస్తాడు. ప్రియమైన వాళ్ళారు, సరే ఈరోజు మనం మధ్య విన్నాం కనుక ఆ వ్యక్తిని గుర్తు చేశాను. నేను చెబుతున్న మాట ఏమిటి అనంటే, శ్రమను ఎదుర్కొనకుండా, ఒక ఒత్తిడికి గురి కాకుండా, ఒక భారమైన జీవితమును బ్రతకకుండా దేవుని పరిచర్య నిమిత్తం ఉపయోగపడిన వారు ఏ ఒక్కరు కూడా లేరు. ప్రియమైన వాళ్ళారా, ఉండడానికి కూడా వీలు లేదు. చస్తేనే విస్తారంగా ఫలిస్తాం, అంతే. అందుకొరకే మన జీవితంలోనికి శ్రమను తీసుకొని వచ్చి దేవుడు మనందరికీ ఏం నేర్పిస్తున్నాడంటే ఓర్పును నేర్పిస్తున్నాడు. ఆ ఓర్పులో మనం నిలిచి ఉంటే, లేకపోతే బైబిల్ చెప్పినట్టుగా ఓర్పు మన యందు క్రియను కొనసాగింపనిస్తేనట ఎలా ఉంటుందట మన పరిస్థితి సంపూర్ణులుగా, అనునాంగులుగా, ఏ విషయంలో కూడా దేవుని విషయంలో కొదవలేని వారముగా ఉంటామంట. ఒకసారి మళ్ళీ యాకోబు పత్రిక, కీలకమైన వాక్యం కదా, మళ్ళీ ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనికి మీరు వస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యం మళ్ళీ చదువుకుందాం. 2-3 వాక్యాలు. నా సహోదరులారా,
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. బాధపడుతుంటే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుందంటే ఇప్పుడు కింద చెప్తున్నాడు ఎందుకు వస్తుందట అంటే ఆ బాధే, ఆ శ్రమే మనల్ని ఎలాంటి నడిపింపులోనికి తీసుకెళ్తుందట అంటే మనల్ని సంపూర్ణులు చేస్తుందట, అనునాంగుల్ని చేస్తుందట, ఏ విషయంలో కూడా కొదవలేని వారుగా దేవుని ముందు నిలబెడుతుందట. అందుకోసమేనండి ఇది నేను చెప్తే మీరు తీసుకోగలరో లేదో నాకు తెలియదు, కానీ ఏమంటే బాగా సఫర్ అవుతున్న వాళ్ళు దేవుణ్ణి అడిగేటి చాలా తక్కువ ఉంటాయటండి, బాగా సుఖపడుతున్నోడు దేవుణ్ణి అడిగేటి ఎక్కువ ఉంటాయట. ఏ వంతులో ఉండాలో మనమే నిర్ణయం తీసుకుందాం వ్యక్తిగతంగా. నిజం, బాగా శ్రమనందుతున్నవారు, బాగా వేదనకు గురవుతున్నవారు, నిజంగా దేవుని కోసం భారం భరిస్తున్నవారు దేవుని అడుగుతున్నవి చాలా తక్కువ ఉంటాయటండి. ఎక్కడి నుంచి చెప్పగలమంటే ఇక్కడ నుంచే. ఏ విషయంలో కూడా కొదవ ఉండదటండి వాళ్ళకి. అదేంటి విచిత్రం? అదే ఆ కాడి కిందికి పోతే కానీ మనకు తెలియదు ప్రియమైన వాళ్ళారా. అపొస్తల కార్యం చదువుతున్నప్పుడు అండి మీరేమైనా శ్రమ పెట్టబడుతున్న సంఘం యొక్క విజ్ఞాపన లేకపోతే దాని అవసరతలు మీరు ఏమైనా చదివారా? లేవండి. మాకు ఇది కావాలని అపోస్తులు వాళ్ళ సమాజం మధ్యకు రాగానే సేవకుడా మా కొరకు దీని గురించి ప్రార్థన చేయి, దాని కొరకు ప్రార్థన చేయి అడిగిన వాళ్ళు కాదు ప్రియమైన వాళ్ళారా. పైగా ఏం చేసిన వాళ్ళు తెలుసా? వారి యొద్ద ఉన్నదే తీసుకొని వచ్చి పరిచర్య నిమిత్తం వాడమని అడిగిన వారు. ఎంత ఛాలెంజింగ్ పీపుల్. ఎక్కడి నుంచి వచ్చింది? ఓర్పు వారి యందు క్రియను కొనసాగింపనిచ్చినందుకు. గతించిన 2 వారాలు మనం ధ్యానించిన సందర్భాలు మనకు గుర్తు చేయాల్సిన విషయం ఏమిటి అనంటే ఓన్లీ ప్రభు రాబోతున్నటువంటి ఆ దినముల ముగింపులో మాత్రమే ఓర్పు ఉపయోగపడుతుందని కాదు మీతో చెప్పింది. దానికి 2 వారాలు కేటాయించుకున్నాను. మన జీవితం ప్రభుతో మొదలైన దగ్గర నుంచి మనందరి జీవితంలో అడుగులు వేసుకుంటూ ఓర్పు కూడా రావాలి. ఎందుకనంటే ప్రభుతో ఇప్పటి నుంచే మనం ఓర్పులో ఉంటే రేపు అప్పటి వరకు సహించగలం కనుక. అందుకొరకే మనల్ని కూడా కాలుస్తున్నాడు, శ్రమ కింద పెట్టి గట్టిపరుస్తున్నాడు, ఉపయోగపడేటట్టుగా మార్చుకుంటున్నాడు మనల్ని కూడా. అవి మనం పోయిన వారం వరకు నడుచుకున్నటువంటి సందర్భాలు ప్రియమైన వాళ్ళారు. ఈరోజు కొంచెం కీలకమైనది, ప్రధానమైనటువంటి సందర్భమును పంచుకోవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే ఇక్కడ నుంచే మనం ఆ మాటలు చూడగలము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం నుంచి జాగ్రత్తగా చూడగలిగితే సంఘంతో ఈ వర్తమానాలు పంచుకోవడానికి ప్రధానమైన ఉద్దేశం ఈ వాక్యమే ప్రియమైన వాళ్ళారా. 7వ వాక్యం నుంచి జాగ్రత్తగా చూద్దాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి యుండుడి. మనసుకు తీసుకుందామండి ఈ మాటని. ఆ చెబుతున్న మాట మనకు ఏమని గుర్తు చేస్తుందా? రాకడ వరకు, వచ్చేంత వరకు సడన్ టైం వరకే. ఆయన ఇంకా కొద్ది రోజులలో వస్తాడనగానే మనకు ఆయన రాబోతున్న దినాలు ఎదుర్కోగనక అట్లేం చెప్పటం లేదండి. ఎండింగ్ ఆయన వచ్చేంత వరకు ఓపిక కలిగి ఉండుడి. 2వ మాట చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఎలాంటి పేషెన్స్, ఎలాంటి ఓపిక ఉండాలనడానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు యాకోబు గారు. వ్యవసాయకుడిని చూడండి, ఏం చేస్తాడు వ్యవసాయకుడు? తొలకరి వాన కోసం ఎదురు చూస్తాడట, కడవరి వాన కొరకు కూడా ఎదురు చూస్తాడటండి. మనందరికీ అనుభవం లేదు కనుక మనం ఫీల్ అవ్వలేం దీన్ని. నిజమే, చెప్పేటోడు కూడా ఫీల్ కాలేడు. నాకు కూడా లోటే వ్యవసాయం, కానీ ఎగ్జాంపుల్ ఇదే ఉందండి. ఈరోజు వర్షం పడుతుందంటే మనకు 1,00,000 అక్యూజేషన్స్ ఉంటాయి మన దగ్గర. ఈరోజు డ్యూటీకి ఇబ్బంది అయిందనో, లేకపోతే ఈజో కొత్త డ్రెస్ వేసుకున్నాను బురద పడుతుందనో, లేకపోతే ట్రాఫిక్ బాగుంటుంది, ఇప్పుడు నానాలనో, 1,00,000 కారణాలు. నానబెట్టాను బట్టలు ఆరన్నట్టుండవనో, లేకపోతే ఎండబెట్టినవి మెత్తబడతాయనో ఉన్నాయి కదా, వరల్డ్ అన్నీ ఉంటాయి. మనకు లేదు కదా ఎదురు చూపు దాని గురించి. కానీ వ్యవసాయకుడు ఎలా ఉంటాడట? ఎప్పుడు పడుతుందని ఓపికతో చూస్తాడటండి, ఓపికతో చూస్తాడట. మొదటిదే కాదు, చివరిది కూడా, కడవరి వర్షం కొరకు కూడా. ఎందుకు ఎదురు చూస్తున్నామంటే అతను చెప్తున్నాడు, విలువైన భూఫలము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆ పదం చాలా కీలకమైందండి ఇక్కడ. నేను ఎందుకు ఎదురు చూస్తున్నాను, ఇంత ఓపికతో ఎందుకు కనిపెట్టుకున్నానంటే ఒక విలువైన భూఫలము నాకు దొరుకుతుంది. అందుకొరకే మీరు వ్యవసాయకుడిని చూడండి. ఇప్పుడు మన వైపు కూడా ప్రభు వస్తాడన్న రాకడ కూడా మనం ఓపికతో చూడాలి. ఎందుకంటే మనకు కూడా ఒక విలువైన ఫలం ఉన్నది ప్రియమైన వాళ్ళారా ప్రభు వచ్చినప్పుడు. ఇక్కడే నేను కరెక్ట్ చేసుకుంటాను, మీ ఆలోచనలు కూడా కొంచెం సరిచేయడానికి ట్రై చేస్తాను. పరలోకమైన ఒక చిన్న ఆ పొడి పదంలోనే అన్నిటిని సంపూర్తి చేయకండి ప్రియమైన వాళ్ళారా. వాస్తవం చెప్పాలి అంటే మనకి ఇంకేం అర్థం కాలేదండి, అది నిజము.
మీరే చెప్పండి, ఏ దర్శనం ఉందని దేవుంది మనకు అర్థం కాను? ఒకసారి ఆలోచించి చూడండి ప్రియమైన, దేవుంది ఏ దర్శనం ఉందని మనకు అర్థం కాను? నిజముగా ఒక వాక్చాతుర్యంతోనూ జ్ఞానముతో బోధిస్తున్నటువంటి ఉపదేశకుల మాటలు వినగానే చాలా అర్థమైపోయిందని మీరు నేను అనుకుంటున్నాం. అర్థమైందండి, నేను కాదనటం లేదు. అంటే వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహారము, ఆ వ్యాకరణం అంతా మనకు తలకెక్కింది అంతే, నేను కాదనటం లేదు. మీకు నాకు థియరీ అర్థమైంది, కానీ మన లైఫ్లో ఇంకేం లేదండి అంతకు మించి. అందుకోసం ప్రభు కొరకు ఓపిక పట్టుకొని ఉండే దగ్గర ఇప్పుడు మనకంత పేషెన్స్ లేదు ప్రియమైన వాళ్ళారా. అర్థమవుతుంటుందండి. ఉదాహరణకి ఇప్పుడు రైతుతోనే మనం కొంచెం ఫెలోషిప్, కొంచెం టైం స్పెండ్ చేసామనుకోండి, అతను వ్యవసాయ భూమిని చూసేటువంటి వైఖరి, తన పర్స్పెక్టివే వేరుగా ఉంటుందండి. మనం చూసేది వేరుగా ఉంటుంది. లేకపోతే ఒక పంటను, లేకపోతే ఒక మొక్కను అతను చూసే విధానం వేరుగా ఉంటుంది, మనం చూసేది వేరుగా ఉంటుందండి. ఒకరోజు గార్డెన్లో నడుచుకుంటూ వెళ్తున్నాడట తాత మనవడిద్దరు. వెళ్తుండగానే నిన్న మొగ్గలుగా ఉన్నాయి తోటలో ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ. వీళ్ళు మార్నింగ్ నడుస్తుండేసరికి అన్నీ విరవూసేసాయి, మంచి ఫ్రేగ్రెన్స్. చిన్నోడు కదా మనవాడు, ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలియక, తాత చాలా చక్కటి సువాసన వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనగానే తాత చెప్పాడట, మరి ఇవి ఈ పూలలో నుంచే. వెంటనే మరి నిన్న కూడా ఉన్నాయి కదా ఈ పూలు, మరి నిన్న ఎందుకు రాలేదు అని అంటే ఒక మాట చెప్పాడట తాత, అవి నిన్న మొగ్గలుగా ఉన్నాయిరా, మొగ్గలుగా ఉన్నప్పుడు వాసన రాదు, అవి ఎప్పుడైతే విచ్చుకుంటాయో, పరిమళిస్తాయో అప్పుడు బయటకు వస్తుంది పరిమళం. విచ్చుకోవడం అంటే ఏంటి తాత అంటే, ఏం లేదురా, మొగ్గ పువ్వులాగా ఓపెన్ అవ్వడమే. తెల్లారి పోయి మిగిలిన మొగ్గలన్నీ ఓపెన్ చేశాడట వీడు. ఓపెన్ చేసి ఇప్పుడు వాసన ఏది? మీరు ఒకసారి ఆలోచించి చూడండి. తాతకు ఒక అవగాహన ఉంది ప్రియమైన వాళ్ళారా, ఆగాల్సిందే. ఈ మొగ్గ ఇంకో 4 రోజులకు పూస్తుంది, ఇంకో 6 రోజులకు పూస్తుంది. కానీ మనకి ఏం లేదు, ఎక్స్పీరియన్స్ లేదండి ఇక్కడ. మనకి ఏం తెలుసు? ఓపెన్ చేస్తే వాసన వస్తుంది అనుకున్నాడు, ఓపెన్ చేశాడు. మీరు చెప్పండి, మొగ్గను ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు, అంతే, ఉన్నది చచ్చిపోయాయి. అందుకోసం మీతో ఒక మాట అంటున్నాను ప్రియమైన వాళ్ళారా, ఒక విలువైన భూఫలము నిమిత్తము రైతు ఎదురు చూసేటువంటి తన ఓపికలో, తన సహనంలో ఒక ఆలోచన ఉందండి, ఒక ఎదురుచూపు ఉంది. ఈరోజు అది మనం అలవర్చుకోలేదనుకోండి, ప్రభు రేపు రాబోతున్నప్పుడు నాకు కూడా ఒక విలువైన ఫలమును ఆయన అనుగ్రహించబోతున్నాడు అన్నటువంటి వెలుగు మిమ్ములను నన్ను తట్టకపోతే ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఓపిక లేనటువంటి నిర్ణయాలు చేస్తుంటాం. ఈ విషయంలో ఒక విషయంలో నేను మిమ్మల్ని అందరినీ క్షమాపణ కూడా అడగబద్దును. ఏ విషయంలోనంటే, మీతో ఒక ప్రార్థన ఫోర్స్ఫుల్గా అలవాటు చేయించడానికి ప్రయత్నం చేశాను. ప్రభువును త్వరగా రమ్మని మీరందరూ ప్రార్థనలు అలవాటు చేసుకోండి అన్నటువంటి ఉపదేశం చేస్తూ, ఇప్పుడు ఎందుకు క్షమాపణ అడుగుతున్నాను, అది తప్ప అంటే తప్పేం కాదు. కానీ ఆ వ్యవసాయకుడు వర్షం కొరకు ఎలాగైతే ఆ విలువైన భూఫలం వస్తుందని కనిపెట్టుకునే మనసు, ఆ వైఖరి మీలో ఎదిగించకుండానే కోరండి అని మిమ్మల్ని పురికొల్పానండి. అది నా తప్పే. కానీ మీరు నేను అలవాటు చేసుకోవాల్సిన విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు యాకోబు గారు ఏమంటున్నారంటే, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఆ ఓపిక ఎలా ఉండంటే, వ్యవసాయకుని చూసి నేర్చుకోండి. అతను మనకేం నేర్పిస్తాడంటే, తను ఒక విలువైన భూఫలమును పొందుకోబోతున్నానని ఓర్పుతూ ఉంటాడు. తొలకరి వానకు, కడవరి వానకు. వానలు పడితేనే సరిపోతుందా అండి? రైతు ఉన్నాడు అనుకోను, వానలు పడితేనే సరిపోతుందా? ఎంత ఫీల్డ్ వర్క్ ఉంటుందో తెలుసా తనకి? చాలా అవగాహన కావాలండి. నిజము. మనం కూడా సిద్ధపరచు స్థలంలో ఒకసారి పోయినప్పుడు అంతా నేలంతా క్లియర్ చేసి చాలా విత్తొచ్చామండి. ఎంత అవగాహన లోపమో తెలిసింది. ఏం మిగల్లే తెలుసా, ఏమి నిలవలేదండి. రాంగ్ టైం, రాంగ్ అప్రోచ్మెంట్, మొత్తం పోయింది. నిజముగా ఒక ఓపిక కంటే ఆ తర్వాత ఎన్ని విషయాలు వాటితో కలిస్తే మనల్ని అక్కడ నిల్చోబెడతాయి అంటే, అందుకోసం చూపెడుతున్నాడు, మీరు వ్యవసాయకుని చూడండి, ఉత్తిగే ఉండడు ప్రియమైన వాళ్ళారా. రిటైర్మెంట్ లేని జాబ్ అటండి అది. నిజము. ఇంట్లో గృహిణి ఎలాగైతే రిటైర్మెంట్ లేని జాబ్గా ఉంటుందో, రైతుది కూడా అంతే. ఎప్పుడు పోతూనే ఉండాలండి, డైలీ ఉండాల్సిందే. ఒక 10 రోజులు అటు ఇటు అయింది అని అంటే ఇంకంతే, బుగ్గి రాదు చేతికేమి. అందుకోసం అతను వైఖరి కూడా ఎలా ఉంటుంది అంటున్నాడంటే, ఓపికతో చూస్తాడు అని అంటే ఇంకా చాలా మంచి మాటలు మాట్లాడుతున్నాడు. కిందికి ఇంకా అలాగే చదువుదాం మళ్ళీ ఒకసారి 7 నుంచి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఇప్పుడు మనల్ని ఏం ప్రిపేర్ చేసుకోమంటున్నాడంటే, మీ హృదయాలను ప్రిపేర్ చేసుకోండి.
ప్రభువు వస్తాడని మనకు అర్థమవుతుంది, మనకు తెలుస్తుంది, మనం ఒక గురి పెట్టుకుంటున్నాం, సాగుతున్నాం అనుకుంటే మనతో ఇప్పుడు అంటున్న మాట ఏమిటి అని అంటే, ఇప్పుడు మీరు కూడా మీ హృదయములను సిద్ధపరచుకోండి. ఎలా? ఒక విధంగా కాచుకోనండి, ఎదురు చూస్తూ ఉండండి. కాచుకొని ఎదురు చూస్తూ ఉండండి. ఎందుకంటే కింద కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాడండి యాకోబు గారు. వెంటనే కింద ఏమంటాడో తెలుసా? మీరు ఒకరి మీద ఒకరు సనుక్కోకండి, ఒకరి మీద ఒకరు సనుక్కోకండి. ఏం ప్రభుతో నడుస్తున్న ఈ ప్రయాణంలో ప్రభు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు సనుక్కుంటామా? సనుక్కుంటాం ప్రియమైన వాళ్ళారా. మీరు చెప్పండి. నేను కూడా నా ఈ మంత్ లాస్ట్ 2 వీక్స్ నుంచి నా బుక్ మెడిటేషన్ ఎక్సోడస్ ఉండే నిర్గమాకాండం. నాకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ఏం చెప్పి బయటికి తీసుకొస్తున్నాడు మోషే? ఏం చెప్పి బయటికి తీసుకొస్తున్నాడు? ఎందుకంటే 430 సంవత్సరాలు ఐగుప్తులో లాక్ అయిపోయారు. అదే వాళ్ళ బతుకు, అదే వాళ్ళ జీవితం, అంతదే. కొన్ని అద్భుతాలు చేశాడు, కొన్ని సూచక్రియలు అన్ని కళ్ళ ముందు చేసేసరికి నమ్మకం వచ్చేసింది. ఓకే మోషే, ఓకే, ఏంటి దేవుడు నిన్ను పంపాడు, నమ్ముతున్నాం, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి, మమ్మల్ని తీసుకెళ్తావా? అయితే ఎంత దూరం వెళ్తాం మనం? ఎంత దూరం వెళ్తాం చెప్పు ఉండొచ్చు మోషే గారు. ఎందుకంటే మనకు ద్వితీయోపదేశ కాండంలో వచ్చేస్తుంది డేస్ కౌంట్. 11 రోజులు నడుస్తూ వచ్చేస్తుంది. ఓకే, మొత్తం 6 లక్షల మంది వాళ్ళ బలగం అంతా మాట్లాడుకొని ఉండొచ్చు. 11 days ఏనట, 11 days. కొంచెం ఓర్చుకొని వెళ్ళిపోదాం, అంతే కదా చెప్తాం. మనం కూడా లాంగ్ జర్నీ ఉందనుకోండి, అడుగుతుంటాం మనకు ముందు వెళ్ళిన వాళ్ళని, ఇంకెంత టైం పడుతుంది, ఇంకెంతసేపటికి వెళ్తాం. వాళ్ళు ఒక టైం చెప్పగానే మనకు అర్థం, ఇంకో 4 గంటలు ఓర్చుకుందాం, పోనీలే కొంచెం ఆకలి అవుతుంది కానీ తప్పదు, ఓర్చుకుందాం. ఎగ్జాక్ట్లీ సేమ్ అండి. వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత 11 రోజులు ఎటుపోతుందో తెలియదు. కానీ ప్రధానంగా కనపడింది ఏంటో తెలుసండి? ఫస్ట్ ఎంటర్ అయినటువంటి సీన్ జర్నీలో వారు మోషే మీద సనగా మొదలు పెట్టేశారట. అంతే. 14లో సముద్రం పాయలవ్వడం, 15వ అధ్యాయం నుండి మోషే మీద సనిగింది. యాకోబు గారు కింద కూడా అదే చెప్తున్నారు. ఆ మాటలు కూడా చూద్దామా? 9 సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనుగకుడి. ఇది ఏ విధంగా అర్థం చేసుకుందాం మనం? ఎక్కడ ఎదురవుతాయి? ఇప్పుడు మనం అందరం వస్తున్నామండి, మళ్ళీ ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోతున్నాం కనుక పెద్దగా నేను మీ మీద సనగటం లేదు, మీరు నా మీద సనగటం లేదు. సనుక్కుంటే మన కుటుంబంలో ఒకరి మీద ఒకరు సనుక్కుంటున్నాం పెద్దగా. అంతకుమించి మనం ఇంకొకరి మీద ఇంకొకరు ఏం ఉండడం లేదు కదా. కానీ బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, దగ్గర అవుతున్న కొద్దండి ప్రభు నడిపింపు మనల్ని బలంగా నడిపిస్తున్నప్పుడు మనం చాలా దగ్గర అవుతాం ప్రియమైన వాళ్ళారా. అప్పుడు ఈ ఓపిక మనతో లేదనుకోండి, చాలా సనుక్కుంటూనే ఉంటామండి. అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఇది తీస్తున్నారా లేదా, అది అక్కడ పెడుతున్నారా లేదా, ఎన్నో ఉంటాయండి మన కనుదృష్టిలో. కానీ యాకోబు గారు గుర్తు చేస్తున్నటువంటి మాటలు ఏమంటున్నాడు అంటే, మీ హృదయములను స్థిరపరచుకోండి. రెండో వైపు మాట్లాడు, మీరు ఒకరి మీద ఒకరు సనుక్కోకండి. ఎందుకంటే ఇంకా అవ్వలేదు, ప్రభు వచ్చేంత వరకు మనకు ఓపిక కావాలి. ఎందుకంటే ఆయన వస్తానన్నాడు, కానీ ఆలస్యం అవుతుంది. ఈలోపు కనిపెట్టుకుంటున్న మనం మన హృదయములన్నా సన్నగిలిపోవచ్చు, లేకపోతే ఒకరి మీద ఒకరికి సనుగులన్నా పెరిగిపోతుండొచ్చు. ఎందులో ఇరుక్కుంటామో నాకు తెలియదండి నిజంగా. అవి బిగినవి కూడా అయి ఉండొచ్చు. ఒకరోజు మన అందరిలో విత్తనాలు పడి ఉండొచ్చు, వస్తాయి. ఒకరోజు వచ్చిన తర్వాత ఫలాలు బయటకు వస్తాయి. కానీ అవి రాకుండా వాటిలో నుంచి తప్పింపబడటకు మనకు ఉండవలసిన ఆలోచన ఏమిటంటే, నేను ఓర్చుకోవాలి. ఈ ఒక్క విషయంలో సంఘమును ప్రశంసించాలనుకుంటున్నాను. ఒక విషయంలో ఇక్కడ ఇప్పటివరకు మీరు ప్రభుతో నడిచినటువంటి మీ జీవితమును బట్టి మీరు ఒక మంచి ఓర్పుని సంఘంలో కనపరిచారండి. ఇప్పటివరకు మీకున్న స్థాయిలు, మీకున్నటువంటి గొప్ప స్థితిగతులు, వాటన్నిటినీ వదులుకొని మీరు అందరినీ స్వీకరించుకున్నారు చూడండి. ప్రభువులో ప్రేమతో సహోదరులుగా మీరు ఓర్చుకుంటున్నారు. అందుని బట్టి నిజంగా ప్రశంసిస్తున్నాను. కానీ ఇంత చిన్నదే కాదు ప్రియమైన వాళ్ళారా. మనందరికీ అనుకూలమైనటువంటి వాతావరణంలో ఒకరినొకరు ఓర్చుకుంటున్నాం. వండర్ఫుల్, బాగానే ఉంది. ఇవి మారుస్తాడండి ప్రభు ఒకరోజు, నిజంగా మార్చబడతాయి. ఇంత మంచిగా ఏం కూర్చొని మనం సంఘంగా నడవకపోవచ్చు రానున్న దినాల్లో. ఎందుకంటే మనకేం స్థిరమైంది లేదండి, లేదు. మనల్ని ఏమైనా దేనికైనా గురి చేయగలడు దుష్టుడు. ఆ సమయాల్లో ఒకలా మనం నడిపింపబడాలి దేవునితో అనంటే మనం ఓపికతో సాగితేనే ప్రియమైన వాళ్ళారా. ఓర్చుకోవాల్సి వస్తుంది అప్పుడు చాలా. కానీ యాకోబు గారు సూచిస్తున్న ఈ సూచన ఇంకొంచెం హెబ్రీలోనికి వెళ్తే ఇంకొంచెం లోతుగా మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఆయన హృదయంలో స్థిరపరచుకోండి అంటున్నాడో మనకు తెలిసిపోతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి మీరు వస్తే, 10వ అధ్యాయం చాలా రిలేటబుల్గా ఉంటుందండి, మనకు దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది ఈ చర్చ్. కాకపోతే వీళ్ళకి మనకి ఏంటంటే వీళ్ళు పాస్ట్లో ఉన్నారు, మనం ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నాం, అంతే తేడా. ఈ చర్చ్ గురించి చూద్దాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం జాగ్రత్తగా చూడగలిగితే 32 నుంచి కొన్ని మాటలు చూద్దాం. 32 నుంచి, ఎందుకు మీ హృదయములను స్థిరపరచుకోండి యాకోబు గారు అంటున్నారు, అర్థమైపోతుంది ఈ మాటలు చదువుతున్నప్పుడు. 32, అయితే మీరు వెలికింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకోండి. ఇప్పుడు లేవా? ఎందుకు పూర్వపు దినాలనే జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడు? ఇప్పుడు ఏమైంది? కాంప్రమైజ్ అయ్యారు. కానీ వాళ్ళ వెనకటి ఓల్డ్ డేస్ ఎలా ఉన్నాయటంటే వాళ్ళు ఓర్చుకున్నారటండి. ఆ మాటలు కూడా ఉన్నాయి, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు మీవి. ఏమన్నా ఫైట్ అండి వీళ్ళది? అసలు దేవుని నామమున బ్రతుకుతున్నందుకు ప్రియమైన వాళ్ళరా, వీరికి వచ్చింది ఎలాంటిదట తెలుసా? గొప్ప పోరాటంతో కూడిన శ్రమలు ఎదురయ్యాట, కానీ వదులుకోలేదట ప్రభువుని. ఇలా ఆలోచిస్తేనండి మనకంటే చాలా డిగ్రీలు వీళ్ళు ముందున్నారు, అంతే కదా. అంత గొప్ప పోరాటంతో కూడినటువంటి శ్రమలు ఇంకెదురు కాలేదు, చిన్నవే వచ్చాయి. ఇంకా అంతవి తట్టుకున్న వాళ్ళంటే ఏం జరిగిందో తెలియదు ప్రియమైన వాళ్ళారా, స్లో డౌన్ అయిపోయారు. అందుకోసం మళ్ళీ వెనకే గుర్తు చేసుకొని చూడండి, అంత స్థిరమైన హృదయం ఎందుకు తప్పింది? ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. సరే, వీళ్ళ సంగతి దూరంగా ఉంది. ఒకసారి మనం కూడా తలెత్తవలసిన ప్రశ్న ఏమిటంటే, ఈరోజు ఇంత బలంగా ఉన్నాను, ఈ ప్రభువే ఇక నిజమైన ప్రభువు, ఆయన రాకడ ముందు ఇవి పరిస్థితులు, ఆయనతో నడవాలంటే ఇది జీవితం, పరిశుద్ధత ఇది, సంఘం ఇది, ఇవన్నీ ఇప్పుడు ఇంత బలంగా పట్టుకున్న మనము రేపు అన్న దినమున ఎందుకు సన్నగిల్లుతామన్న ప్రశ్న మనతో ఎప్పుడు ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఎక్కడ తప్పుతుండొచ్చు? పోనీ ఇంకా స్థిరంగా చెప్పాలని, ఏది మీ యందు నా యందు కొరవడితే ఇలాంటి బలహీనత వస్తుంది? ఏదో లోపం ఉందండి ఈరోజు ఉన్నటువంటి ఈ బలంలో. ఉదాహరణకి శరీరాన్ని పెట్టుకున్నాం అనుకోండి, టీ నుంచి మిడిల్ ఏజ్ వరకు అండి అరుగుదల బాగుంటుందండి. తిన్నదట్టు రాయించుకుంటాం, ఒంటికి పడుతుంది, మంచిగా దుఃఖలాగా కనపడతాం. మిడిల్ నుంచి ఫేస్ దాటి ముందుకెళ్తున్న తర్వాత అదే పొట్ట, అదే నోరు, మన కళ్ళ ముందు అంతే క్వాంటిటీ. కానీ లోపల పోతే ఒప్పుకోదండి బాడీ, ఎందుకంటే లోపలికి కొన్ని పోయాయి, ఎక్స్పైర్ అయిపోతున్నాయి, రాయించుకోదు. అప్పుడు చాలా తగ్గిపోతుంది. అందుకోసమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక విధమైనటువంటి ఎక్స్పెరిమెంట్ కూడా ఎలా ఉంది అని అంటే, లోపలివి స్లో డౌన్ చేస్తున్నారటండి. కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంక్యుబేటర్స్ పట్టుకొచ్చారండి. వాడు ఉంటాడు, బ్రెయిన్ జాన్సన్ ఏదో పేరు ఉంటుంది వాళ్ళది, మీరు అక్కడెక్కడ మీకు టచ్ అయి ఉంటాడు. వాడు ఆల్మోస్ట్ కొన్ని కోట్ల వ్యవహారంతో ఒక కంపెనీని నడుపుతున్నాడు అతను. డైలీ అందులో కొంత సమయం కూర్చుంటే లోపల ఉన్న వాటిని కొన్నిటిని స్లో డౌన్ చేస్తున్నారటండి వాళ్ళు. ఎందుకంటే ఇవి పోవడం వల్లనే కదా బయటికి, లోపలికి పోతేనే కదా బయటికి పోయేది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం కూడా ప్రభువుతో నడుస్తున్నప్పుడు ఇంత బలముగా ఉండి ప్రతి దాన్ని లోనకి తీసుకొని నేను తట్టుకోగలను, నిలవగలను, నేను చూపించగలను, ఇంత బలంగా కనపడుతున్నాం. మనం కొన్ని దినములు ముందుకెళ్ళిన తర్వాత ఏది మనలో లోపించినందుకు మనం స్లో డౌన్ అవుతాం ప్రభువుతో. అదే మనకు అర్థం కావాలి ప్రియమైన వాళ్ళారా. ఇక్కడే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 35 నుంచి చూద్దాం. వాళ్ళతో మాట్లాడుతున్న మాటల్లో మనకు ఆ విషయాలు కనపడుతుంటాయి. 35 నుంచి, కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి. యాకోబు గారు, మీ హృదయములను స్థిరపరచుకోండి. ఇక్కడ వెళ్తాం, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. వదిలేస్తామటండి మనం, ప్రమాదం ఉన్నది. ఉదాహరణకి ఈరోజు మీరు చర్చ్కి వచ్చి సంఘ కాపరితోనో సేవకునితోనో మీరు ప్రార్థన చేయించుకోగానే వెంటనే మీకు మీ పరిస్థితులు బెటర్ అయి ఉండవచ్చు, హ్యాపీ మీరు. బట్ రేపన్న రోజున బెటర్ అవ్వడు ప్రియమైనారు, అవ్వవు. ఏం చేస్తాం అప్పుడు? ఏం చేస్తాం? సేవకునిలో పవర్ తగ్గింది అనుకుందామా? ఆలోచించండి, ఏం చేద్దాం? మీరు పూర్వము ఓర్చిన ఆ దినములను మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఏమంటాడో తెలుసా, మీరు జనుల మధ్య ఆరడిపడితిరి, నిందింపబడ్డారటండి. వాళ్ళు ఎలాంటి ఓర్చుకున్నారట తెలుసా? అసలు వాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళ శ్రమలను చూస్తే శ్రమలో అయ్యో అని వాళ్ళ పట్ల కన్సర్న్ చూపించాల్సింది పోయి ఇంకా ఆరడి పెట్టారట, నిందించారట ఒకవైపు వాళ్ళని. అయినా తట్టుకున్నారటండి వాళ్ళ ఓల్డ్ డేస్లో. కానీ గ్రాడ్యువల్గా ముందుకు వచ్చిన తర్వాత ధైర్యం చెడిపోయింది ప్రియమైన వాళ్ళారా. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. అందుకే చెప్తున్నాడు, రేపు మన ముందున్నటువంటి మన శ్రమ మార్గం కూడా ఎలా ఉందో మనకు తెలియదండి. ఇంకా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం ప్రియమైన వాళ్ళారా, చాలా ప్రిపరేషన్ దేవుడు మనకిప్పుడు మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా అన్ని వైపుల నుంచి మనకు ఈ సంగతులు ఆ సంగతులు చెప్పి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే మన ముందు రాబోతున్నటువంటి పాత చాలా పెద్దది. నిజము.
ఆ రోజు మీరు ప్రశ్నిస్తుండొచ్చు, 2:30 అన్నారు, ఇంకేదో అన్నారు, ఏం లేదు, ఏది ఎన్నో అడుగుతుండొచ్చు ఆ రోజు మమ్మల్ని. ఆ సమయం వచ్చేసరికి కొంతమంది సజీవులుగా ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి జరగవచ్చు, ఇంకోటి ఏదో అనుకున్నాం, ఏదో అయిపోతుంది అనుకున్నాం. ఏదేం అవ్వలేదండి. మనలో ఓపిక తగ్గుతుంది రాను. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏమంటున్నాడు చూడండి, జాగ్రత్తగా చదువు 35 నుంచి. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. అక్కడ అన్నాడుగా, రైతుకైతే విలువైన భూఫలము, మనతోనైతే గొప్ప బహుమానం ఉన్నది ప్రభు వచ్చినప్పుడు మనకి. మీరు ఒకసారి ఆలోచించి సింపుల్గా పరలోకం రాయొచ్చు కదా మనం అనుకున్నట్టుగా. అంత పొడిగా అర్థమయ్యేది కాదండి దేవుని మహిమ, తెలుసా? అంత పొడిగా అర్థమయ్యేది కాదు. ఈ భక్తుడు రాస్తే గొప్ప బహుమానం ఉన్నది మనకు. ఇంకేమంటున్నారు చాలా జాగ్రత్తగా చూద్దాం. ఈలోపు 36 నుంచి, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇప్పుడు రైతు దగ్గరికి వెళ్దామండి. తొలకరి వాన పడింది, కడవరి వాన పడింది. కడవరి వాన తర్వాత ఏం చూడగలడు అంటే, తను విత్తిన ఆ నేలలో నుండి విలువైన భూఫలమును చూడగలడు అతను. ఈలోపు తన వ్యవసాయ పనంతట్లో చేయవలసినవన్నీ చేస్తుంటాడండి. ఫేజ్ వైజ్గా నేల దగ్గర నుంచి మొక్క కాయ వరకు ఏమేం చేయాలో అన్ని ఫేజ్ వైజ్గా చేస్తుంటాడు. అతని ఎక్సర్సైజ్ అది, అతని ప్రాక్టీస్ అది. మరి మనకైతే ప్రభువుని నమ్మిన దగ్గర నుంచి ప్రభువు రాకడ సమీపించేంత వరకు ఈ గ్యాప్లో మరి మన ఎక్సర్సైజ్ ఏంటి? క్లియర్గా ఉంది, దేవుని చిత్తమును నెరవేర్చిన వారై. ఒకసారి ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళ, ఎలా నడుచుకుంటున్నాం? ఆయన చిత్తము చొప్పునే నడుచుకోవాలన్నటువంటి ఆలోచనతోనే రోజు ఉంటున్నామా? ఎలా ఉన్నాం ప్రభుతో? నా దగ్గర ఇంకేం లేవని నిందించడానికి, కానీ ఒక మాట చదువుతానండి మీ కొరకు. యోహాను మొదటి పత్రికలోనికి మీరు వస్తే, ఇది స్థిరాంకం అండి, కాన్స్టెంట్, మారదు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వర్స్, 17వ వాక్యం మీరు చూడండి. 17, లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. పీరియడ్, అంతే. ఇంకా నిజం. ఇప్పుడు మనకున్నటువంటి మన ప్రాక్టీస్, ఒక రైతుకున్నట్టుగా మనకున్నది ఏదైనా ఉందంటే, నా ఎడల దేవుడు కలిగి ఉన్న చిత్తం ఏంటి తెలుసుకోవాలి, నేను దాన్ని జరిగించాలి. అందరూ ఏం కలవ ప్రియమైన వాళ్ళారా? ఇంటిలో ఎన్ని పాత్రలు ఉన్నాయట? చాలా రకాల పాత్రలు, కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు. ఆయన రకరకాలుగా వాడుకోవాలనుకుంటున్నాడు, అంతే. కుమ్మరివాణిగా ఉండి తాను తయారు చేసిన కుండలను కాల్చి ఒక్కొక్క దానికి వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన రోజు అన్నం వండుతున్నాడు, కుండలన్నీ. ఇప్పుడు మాలో కూడా అన్నం వండాలంటే మరి కూర వండే కుండేది, నీళ్ళు దాచుకునే కుండేది, పోనీ నీళ్ళు తాగే పాత్ర ఏది, ఎన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. మీరికైనా నాకైనా ఉండవలసింది ఏంటో తెలుసా? ప్రభు రాకడ వచ్చేంత వరకు ఓపికతో మనం చూడవలసిన మొదటి విషయం ఏమిటంటే, నేను నెరవేర్చవలసిన నా ఎడల ఉన్న చిత్తం ఏంటి? మాకు తెలిసిపోయిందని దయచేసి మీరు అనుకోవద్దు ప్లీజ్. తెలిసిపోయిందని మీరు దయచేసి అనుకోకూడదు. అడగకుండా ఎలా తెలుస్తుంది చెప్పండి? వెతకుండా ఎలా దొరుకుతుంది? అందులో నిలవకుండా మనకు ఏ విధంగా అర్థమవుతుంది మనం జరిగిస్తున్నామని? అంతే కదా. మళ్ళీ యాకోబు పత్రికలోనికి రండి ప్రియమైన వాళ్ళ, 10వ అధ్యాయం, యాకోబు పత్రిక 10వ అధ్యాయం 35 నుంచి మళ్ళీ చదువుతున్నాను. 35 నుంచి, కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. 2 చెప్తున్నాడండి. ఇప్పుడు దేవుని చిత్తం నెరవేరుస్తూ రేపు ఆయన వచ్చినప్పుడు మనకి ఇవ్వబోతున్న ఆ బహుమానాన్ని పొందుకోవడానికి మధ్య చాలా గ్యాప్ ఉంది. కనుకనే ఇప్పుడు ఏమంటున్నానంటే, ఈ గ్యాప్లో మీకు ఓర్మి కావాలి. ఓర్మి లేకపోతే చాలా డిస్టర్బ్ అవుతాం, హృదయం చాలా డిస్టర్బ్ అవుతుంది ప్రియమైన వాళ్ళారా. 11 రోజుల ఎక్స్పెక్టేషన్తో బయలుదేరి ఉండొచ్చు. ఉదాహరణ చెప్తున్నాను, మనకు రాయబడలేదు బిగినింగ్లో, కానీ అనుకుందాం ఎంత అంటే ఒక 11 days జర్నీ అని చెప్పి ఉండొచ్చు. ఎక్స్పెక్టేషన్ అయితే 11 days ఉండేయండి. కానీ వాళ్ళ జీవితంలో తర్వాత ఎన్ని మార్పులకు కారణమైందో తెలుసా? ఈవెన్ ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ప్రభుత్వం నడుస్తున్నటువంటి ఈ ప్రయాణంలో కొన్ని మనము అవి పెట్టుకొని ఉండొచ్చు, మార్క్స్. ఇక్కడికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఏం చేయబోదాం మనం? పోనీ ఓపెన్గా ఒక విషయం చెప్పాలి. బాగా ఈ మధ్య మీకు బాగా పరిచయం చేసాం కనుక 2-3 ఏళ్ళ నుంచి
1260 రోజులు 1260 రోజులు బాగా మీకు పరిచయం చేసాం కనుక మనలో పలు రకాల ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు, కొంతమంది 1260 వచ్చినప్పుడు చూద్దాం అనుకునే వాళ్ళు, కొంతమంది రకరకాల ఫీలింగ్స్తో ఉన్నామండి మనం. కానీ ముందు ప్రవచించిన దానియేలు ప్రవక్త ఏమంటాడో తెలుసా అండి, అక్కడ ఇంకొంచెం డేస్ ఎక్స్టెండ్ అయింది రాస్తాడండి. అక్కడ ఇంకో 15 రోజులు ఎక్కువ పెడతాడు ఆయన. ఎగ్జాక్ట్ 15 పెరుగుతాయా 14 పెరుగుతాయా నాది లేదు, కానీ ప్రియమైన వాళ్ళారా ఒకవేళ ఎక్స్టెండ్ అయితే ఏంటి మన పరిస్థితి? కొంచెం ఓర్మి అవసరమైందన్నాడు కదా, ఈరోజు మీ దగ్గర నా దగ్గర అది ఉందా? పోనీ మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి శ్రమే వస్తుందని అస్సలు అనుకోవద్దండి. ఎన్నోసార్లు మీతో చెప్పాను, మళ్ళీ కూడా ఆ మాట చెప్తాను. మనం కోరుకునే శ్రమ వస్తుందని మాత్రం అస్సలు అనుకోకండి ప్లీజ్. అప్పుడు మనం చాలా తెలివిగా వాడతామండి, చాలా రాంగ్గా వాడుతున్న రెఫరెన్స్ ఉంది ఇక్కడ. కొరింథీ 10వ అధ్యాయము 13వ వాక్యం ఉంటుంది. మనం సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మనల్ని శ్రమ పెట్టనీయడనుందా, శోధింపబడనీయడనుందా? చూడండి ఒకసారి ఏమని చూద్దాం. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 10వ అధ్యాయం, అవసరం వచ్చింది ఇప్పుడు ఆ మాటతో కనుక చూపిస్తున్నాను. 10వ అధ్యాయం 13 ఒకసారి చూడండి. 10వ అధ్యాయం 13వ వాక్యం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. ఆ తర్వాత అంటున్నాడు, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు అని చెప్తుంది. వేరండి అసలు విషయం అక్కడ. ఈరోజు సోకాల్డ్ సంఘము దీన్ని అనువదించుకుంటుంది ఇంకొకటి వేరు. ప్రియమైన వాళ్ళారా, అలా ఏం లేదండి. గతంలో మీకు చూపించాను, తెస్సలోనిక సంఘాన్ని ఆదరించుటకు పౌలు గారు రాసినప్పుడు ఏమన్నాడంటే, మేము చనిపోదు అనుకుంటేవి వారికి ఎదురైన శ్రమ వల్ల, బ్రతుకుదామన్న నమ్మకం మాకు ఏమాత్రమూ లేకుండెను. ఇంత వెళ్తుంది మన జీవితంలోనికి శ్రమ తీసుకుపోతాడు. ప్రియమైన వాళ్ళారా, చాలా జరగబోతున్నాయండి మన జీవితంలో. భయపెడుతున్నట్టుగా ఉంది కదా, లేదండి. ఈరోజు ఒకటి అవసరమైంది నేర్చుకోబోతున్నాం కనుక పరిస్థితులు ముందు మీకు చుట్టూనవి గుర్తు చేస్తున్నాను. ఏంటి దేవుడు మనకిస్తున్నటువంటి ఆధారము, నడిపింపు అని అంటే ఓర్మి, ఓర్పు, సహనమే చూపెడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడే తెలుస్తుందండి బహుమానం విలువ. మార్నింగ్ నేను మెడిటేట్ చేసుకుంటున్నాను, దీన్ని కలపాలని ప్రయత్నం కాదు కానీ నాకు కొంచెం కొత్తగా అనిపించిందండి. ద్రాక్ష తోటలో పనివారు 9ంటికి వచ్చినవానికి 5 మీద కంప్లైంట్. అట్లెట్లు ఇస్తావు నువ్వు? నాకు ఇచ్చినంతే 5 గంటలకు కూడా వచ్చినవానికి ఎందుకు ఇస్తావు? 9ంటికి వచ్చిన నీకు వచ్చిన పరిస్థితులు వేరు, 5ంటికి వచ్చిన పరిస్థితులు వేరు. అది అక్కడ కొంచెం మనం అర్థం నీకు బయట నుంచి వచ్చేవాటికంటే దీర్ఘకాలాన్ని నువ్వు సహించి ఉండొచ్చు, కానీ అతని కాలం కొంచెదే. కానీ బయట నుంచి వచ్చిన పరిస్థితులను సహించుకున్నది కూడా కనపడుతుంది నాకు. ఒకవేళ మీరే ఆలోచించండి. ఉదాహరణకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎట్లాగో అదంతా మారిపోయింది కనుక మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం, కానీ మన లేబర్ అయితే తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళ 9 o'clock వెళ్ళి ఈవినింగ్ 6 వరకు చేస్తే ఎలా ఉంటుంది మన పనిలో మన ఆలోచనలు? ఈవినింగ్ 5కి వెళ్ళి 6కి ఫినిష్ చేయాలన్నప్పుడు ఎలా ఉంటుంది? మనం ఒక పనివాడం అయితేనే తెలుస్తుందండి. కానీ యజమాని ఏమనుకున్నాడు అని అంటే, ఇద్దరికి ఇస్తాను నేను, అంతే ఇస్తాను నేను అనుకుంటున్నాను. ప్రభువు వారిలో చూసి ఉండొచ్చు ప్రియమైన వాళ్ళారు ఓర్పునే. గంట ఓర్చుకోవడం ఏముందని అనుకుంటున్నారా? దినంలో ముగింపోడు వచ్చినోడు తట్టుకోవడం ఇంకెక్కువ ప్రియమైన వాళ్ళారా. నిజము, చిన్న పరిస్థితులు ఏమి ఎదుర్కోపోవటం లేదు కనుకనే దినముల ముగింపుకు వచ్చిన వారికి మరింత అవసరం కనుక నిశ్చయమైన వాగ్దానాలు కనపడ్డాయండి. ప్రభు ఏమంటాడు, ఆ సమయంలో మీరు ఏమి మాట్లాడదామని మీరేం విచారింపకండి, ఆ సమయంలో మీ యందు మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఇంకా లూకాసు వార్తలు అయితే క్లియర్గా చెప్తాడు, నిశ్చయంగా నేను పరిశుద్ధాత్మ దేవుని కూడా మీకు ఇస్తాను. ఈ మాటల సారాంశం అంతా మనకు గుర్తు చేస్తున్న ప్రధానమైన విషయం ఏమిటి అని అంటే, మనము ప్రభు కొరకు కనిపెట్టుకుంటున్న ఈ మార్గంలో ప్రియమైన ఆయన వచ్చేంత వరకు మనకు ఓపిక చాలా కావాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయింది అని అంటేనండి, ప్రాక్టికల్స్ లేకుండా థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సఫరింగ్ లేని చర్చ్కి ఓర్పు కావాలంటే ఏమర్థమవుతుందండి? అంతే కదా. అపొస్తల కార్యంలో ఉన్నటువంటి చర్చెస్ అన్నీ ఎలాంటివి అని అంటే సఫరింగ్లో ఉన్నాయి కనుకండి, వాళ్ళకి వెళ్ళి చెప్పినటువంటి మాటలు అవే కనపడతాయండి. ఎందుకంటే చెప్పే టైంలో కూడా గుర్తులు ఉండేదండి. సో అర్థం చేసుకోగలిగారు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు నాకు గుర్తులు లేవు, మీకు చెప్తే అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో కూడా నాకు అర్థం కావటం లేదు. ఎంత లోతుగా ఉంటుందంటే ఆ సందర్భం. లుస్త్రా, ఈకోనియ పట్టణాలకు వెళ్తారండి. అంతకుముందు ఇంకొక టౌన్కి వెళ్ళగానే వెంటనే పౌలు గారికి ఒక దేవుని పేరు పెట్టేశారు, బర్నబాకి ఇంకో దేవుని పేరు పెట్టేశారు. ఆ సిచ్యువేషన్ చూడగానే చాలా బాధనుంది. వెంటనే వాళ్ళ బట్టలు చింపుకొని మేము మీలాంటి వాళ్ళమే. ఒక ఊరిలో ఎదురైనటువంటి అనుభవం అదే అండి.
అక్కడి నుంచి ఇంకా ఊరుకు పోగానే ప్రియమైన వాళ్ళు ఏం జరిగిందంటే మామూలు కొట్టలేదటండి. అపోస్తల కార్యం 14లో ఉన్న సందర్భమే. వీరు చచ్చిపోయారేమని బయట ఇసిరేశారట. అక్కడి నుంచి ఒక 3వ దినాన మళ్ళీ లుస్త్రాలోనికి ప్రవేశించి అప్పుడు వాళ్ళతో చెప్పిన మాట, ఇలాంటి అనేక శ్రమలు మనం అనుభవించి దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి. సఫర్ అయ్యి అలాంటి గుర్తులతో ఇంకా దేహం మీద అలాంటి గాయాలతోనే ఉన్నటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మనం దేవుని కోసం కష్టపడాలంటే అందరూ కనెక్ట్ అవుతామండి. ఎందుకంటే గుర్తులే కనబడుతున్నాయి ఆయనలో. ఇప్పుడు గుర్తులేని మీకు ఏం చెప్తున్నానంటే మనం ఓర్చుకోవాలంటున్నాను. ఎందుకంటే నా కళ్ళ ముందు ఇంకేం కనపడటం లేవండి. కానీ వాక్యమును బట్టి స్థిరముగా మీకు చెప్పబద్దులం ఏమిటి అని అంటే, మనం రేపు ఎదుర్కోబోతున్న ఆ దినములలో ప్రభు కొరకు నిలిచి ఉండాలి అని ఓర్పు చాలా అవసరం ప్రియమైన వాళ్ళారా. అందుకోసం అంటున్నాను, మీ హృదయములను కలవరపడనీయకండి. ఇంకొక మాట, మీ ధైర్యము చెదిరిపోనీయకండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే ఆయన వలన వాగ్దానము పొందు నిమిత్తము మీకు నాకు మనందరికీ ఓరిమి అవసరమై ఉన్నది. తెలుగులో అండి మనం చదువుతున్నప్పుడు ఓర్పు, ఓరిమి, సహనం ఇలాంటి పదాలు కనపడుతుంటాయి. ఇంగ్లీష్లో కూడా మంచి పదాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. కొంచెం మనం ఎప్పుడు తెలుగు దూరం అయిపోయింది. ఇంగ్లీష్లో కొన్ని దొరికేటి ఏమిటంటే ప్రతి దానికి ఒక మీనింగ్ కనపడుతుంటుందండి. ఎందుకంటే వాళ్ళు లాటిన్కి వెళ్ళి దాని ఆరిజిన్లో దాని అర్థం ఇది అని చెప్తుంటారు. కనుక ఓర్పు ఉందనుకోండి, పేషెన్స్ అంటారు ఇంగ్లీష్లో. వాస్తవానికి దాని మూలంలోనికి వెళ్ళి ఆలోచిస్తేనండి ఎలాంటి అర్థం వస్తుందట అంటే ఒక విధంగా ప్యాసివ్, అంటే ఓర్పు ఉండడం అంటే ఒక విధంగా మిగతా విధంగా చెప్పాలి, ఏమీ చేయకుండా నిలిచి ఉండుట ప్రియమైన వాళ్ళారా. ఏం చేయకుండా అంటే ఇది గుడ్ సెన్స్ అండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నోవహు జలప్రలయం వచ్చింది. నోవహు జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు ఆ జలప్రలయంలో మనుషులందరూ చంపబడుతున్న ఆ విలయాన్నంతా చూస్తున్నప్పుడు దేవుని స్థితి బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా అండి? ఆయన ఏమి చేయకుండా అలా ఉన్నాడటండి. అంతే. స్ట్రేంజ్గా ఉంటుంది మనకి. స్పందించాలి కదా దేవుడు అని. అదే ఆయన స్పందన. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మాట చూస్తామండి మనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక కొన్ని పదాల అర్థంలోనికి చూసిన తర్వాత మనం కొన్ని విలువైన విషయాలు చూద్దామండి. తర్వాత పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఇక్కడ కనబడుతుంది. పేతురు గారి మాటలోనే 3వ అధ్యాయం. ఈ మాట చూడండి, చాలా చాలా లోతుగా రాయబడి ఉందండి ఈ మాట. 19వ వాక్యము. 19 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు ఎలా ఉన్నాడట తెలుసా? అలా ఉన్నాడటండి. ఒక విధంగా ప్యాసివ్గా ఉన్నాడట ఆయన. కాకపోతే గుడ్ సెన్స్. అప్పుడప్పుడు మనం ఈ జనరేషన్లో బాగా దేవుని ప్రజలను బాధ పెట్టిన నియంతృత్వం ఎవరిది చూడగలుగుతామంటే హిట్లర్ది చూడగలుగుతామండి. అతనిది ఇంకా మ్యాసివ్. హిస్టరీలో ఆ ముద్ర అలా ఉంది అతనిది. నిజంగా ఒకసారి ఆలోచించండి. అప్పుడు దేవుని స్టాండ్ ఏంటి? అంతే, ఇదే స్టాండ్. దీర్ఘశాంతంతో చూశాడంతే. ఏంటి ఇలా కూడా ఉండాలా? ఉండాల్సినవి ఉంటాయి ప్రియమైన వాళ్ళ పరిస్థితిలో ఉంటాయి. ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒకటి చేయాలని మనం అడుగుతున్నాం చూసా, ఆ చేసిందే చెప్తున్నాడు, నేను దీర్ఘశాంతంతో చూశాను. నిజంగా అండి. రేపు మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో కూడా నాకు ఇది దూరమైంది, లేకపోతే నేను ఇంత ఎదుర్కొంటున్నాను, ఇంత నష్టపోయాను, లేకపోతే ఇంత నలిగిపోతున్నాను, నాకు నా కుటుంబానికి ఆకలి దప్పులతో ఇంత అలమటిస్తున్నాను, దేవా నువ్వు కదిలిరా, మాకు ఏదో ఒకటి చేయి. మేబీ మన పట్ల రేపు ఆయన స్టాండ్ ఏమై ఉండొచ్చు అని అంటే దీర్ఘశాంతంతో అలా చూస్తుండొచ్చు మన వైపు. కష్టంగా ఉంది కదా తీసుకోవడం, కష్టంగా ఉంది కదా. మనం చాలా మారిపోయామండి. క్రైస్తవ్యాన్ని కూడా చాలా మార్చేసాం. అందుకోసం చెప్పిన పదాలు కూడా ఒక మాటతో ఊరికే ప్రతిసారి ఓర్పు రాసేయచ్చు కదా. చాలా విషయాలు ప్రభు దగ్గరికి నేర్పిస్తూ చాలా విధాలుగా మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన కొన్నిసార్లు మనల్ని పెట్టిన పరిస్థితిలో నువ్వు ఏం చేయకుండా దాని కింద అలా ఉండడమే నేను కోరుకుంటుంది. అంతే. ప్రభు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేను ఏ స్టాండ్ తీసుకోవాలి, లేకపోతే ఏం లేదు, ఆ పరిస్థితిలో నువ్వు అలా ఉండుటే నాకు కావాలి. కష్టమే, కానీ దేవుడి శక్తినిచ్చి నిలబెడతాడు ప్రియమైన వాళ్ళారు. కొన్ని చోట ఇప్పుడు మనం హెబ్రీలో చదివాం కదా, ఓర్మి అన్న పదం, పర్సివియరెన్స్ అన్న పదం కొన్ని ప్లేసుల్లో కనపడుతుందండి. ఒక విధంగా దాని అర్థం ఏమొస్తుంది అని అంటే అది కూడా ఓర్పు సహనం అన్న మీనింగ్లోనే ఉంది. కానీ ఒకే విషయాన్నండి విసుగు లేకుండా, పర్సిస్టెంట్లీ విసుగు లేకుండా చేస్తూనే ఉండుట, అప్పుడు కూడా ఏం కావాలో తెలుసా అండి? ఓర్పు చాలా కావాలి ప్రియమైన వాళ్ళారు. నిజం, దేవుని చిత్తం. మనకు ఉదయం లేవగానే ఒక మంచి నిర్ణయం ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచే మొదలు పెడదాం. ఈరోజు ఏం జరిగినా సరే భార్యను ప్రేమించాలనుకుంటాడు భర్త. ఈరోజు ఇంట్లో ఏం జరిగినా సరే నా భర్తకు లోబడాలి. సో XYZ అని పెట్టుకోండి.
మార్నింగ్ లేవగానే మనందరి ఫీలింగ్ అది. మీరు చెప్పండి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయా? అట్లా అసలు ఉండవండి. డే 1 అయిపోయింది, మరి డే 2 అగైన్ మళ్ళీ బిగినింగ్, డే 3 అగైన్ మళ్ళీ బిగినింగ్, డే 4 మళ్ళీ అగైన్ బిగినింగ్. ఒకే విషయాన్ని విడవక మాటికి చేస్తుండాలన్నా కూడా ఏం కావాలో తెలుసా? ఓర్మి కావాలి ప్రియమైన వాళ్ళారా. రేపు దేవుడు మన జీవితంలో తీసుకురాబోతున్నటువంటి పరిస్థితులు, మన జీవితం సాగుతున్న ఈ నడవడికలో ఈరోజు ఉన్నట్టుగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కంఫర్ట్స్తో ఉండకపోవచ్చు. మళ్ళీ రేపు ప్రభుతో మళ్ళీ ఫ్రెష్గా బిగిన్ చేయగలమా? మన ఇన్నర్ స్పిరిచువల్ లైఫ్ నుంచి మన పోషణ వరకు మళ్ళీ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ మొదలు పెట్టగలం, మళ్ళీ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ మొదలు పెట్టగలం, మళ్ళీ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ మొదలు పెట్టగలం. మనకు కొంచెం ఓర్మి అవసరమై ఉన్న దాంట్లో రెండో అర్థంకి ఏం కనపడుతుంది బైబిల్లో నుంచి అంటే విడవక చేయటం అండి. అది ఎన్నిసార్లు నెవర్ గివ్ అప్ అంటారు కదా, నెవర్ గివింగ్ అప్, అసలు వదిలే ప్రసక్తే లేదు. హ్యాంగింగ్ దేర్ అంటుంటారు, జరిగిస్తూనే ఉంటాడు ఇంకంతే. చెప్పడం సులువే ప్రియమైన వాళ్ళ, నేను ఒప్పుకుంటాను, కానీ నడవలసిన అడుగులు ఇవేనండి. ఇంకొంచెం ముందుకు వచ్చి చూసామనుకోండి, సహనం మనకు కనపడుతుంది, ఎండ్యూరెన్స్. దీని సంగతి ఏంటి? దీని సంగతి ఏంటి? ఒక విధంగా అండి, బీయింగ్ రిమైనింగ్, లేకపోతే రిమైనింగ్, ఏ విధంగా చెప్పాలి, రిమైనింగ్ అండర్, ఆ పదంతో పెట్టచ్చు. దాని అర్థం ఏమిటి అని అంటే అది తొలగదండి, దాని గురించి మనం తొలగద్దు. ఇది మరింత కష్టం అండి. మన జీవితంలో ప్రభునామంను బట్టి ఎదురైనటువంటి శ్రమ తొలగదు. అది తొలగట్లేదు కదా అని ఏమాత్రం కూడా రాజీకి రాకుండా నేను కూడా తొలగనన్నటువంటి స్టాండే మనది. అక్కడ ఏ పదం బలంగా చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు అనంటే సహనం ప్రియమైన వాళ్ళరా. అంతము వరకు సహించువాడేవాడు వాడే రక్షింపబడినటువంటి స్టేట్మెంట్ రిపీటెడ్గా చెప్పింది ఎక్కడో తెలుసా? ప్రభు రాకడ సూచనల దగ్గరే. నిజం 3 సార్లు మత్తయి, మార్కు, లూకా. ఆ పరిస్థితులు మారవండి. మారతాయి అనుకుంటారు? నెవర్. నలుగురు సేవకులు లేకపోతే ఇంకొంతమంది కూర్చొని ఇది ఇట్లా కాదు మనం ఇంకోలా అర్థం చేసుకోవాలి, మనం ఏదో ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలను మార్చినంత మాత్రాన రేపు రాబోతున్నటువంటి పరిస్థితులు మారవు. అవి అలానే ఉంటాయి. క్రైస్తవునిగా మీ స్టాండ్ నా స్టాండ్ ఏమి ఉండాలంటున్నాడు, నేను కూడా మారకుండా వాటి కిందనే ఉంటాను. అప్పుడు ఏం కావాలో తెలుసా అంటే బలంగా మనకు చాలా సహనం కావాలి ప్రియమైన వాళ్ళారా. అంతే. ఇంకా ఇది ఎలా వస్తుందంటే మీతో ముందే చెప్తున్నాను, ఇప్పటి నుంచే దేవుడు మన జీవితంలో పెట్టి నడిపిస్తున్నాడు. శ్రమ ఓర్పును కలగజేయనని ఎరిగి మనకు అన్నిటినీ సమకూర్చి మన జీవితంలో ఎప్పుడు ఆనందమే, క్షేమమే, ఆరోగ్యం ఉండగలిగేటట్టు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అయినప్పటికీ మన జీవితంలో కాలానుగుణంగా మార్పులు తీసుకొని వస్తూ ఎత్తుపల్లాలు చూపిస్తూ మన జీవితంలో దుఃఖాలు, సుఖాలు, సంతోషాలు వీటన్నిటి గుండా ఎందుకు నడిపిస్తున్నాడంటే మనల్ని పరీక్ష గుండా, శ్రమ గుండా తీసుకెళ్ళి ఓర్పును ఎదిగిస్తున్నాడండి. ఎందుకంటే అది మనం ఎందుకు క్రియ చేస్తేనే ప్రభు రాకడ వరకు మనం ఉండగలం. అంతే. మనం అధ్యాయాలుగా చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథంలో కూడా కనపడే మాటలు అవే కదా ప్రియమైన వాళ్ళ. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోనికి రాగలిగినట్లయితే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ఈ మధ్య ఒక కొత్త టీచింగ్ దొరికిందండి, చాలా నవ్వొస్తుంది అది వింటున్నంతసేపు. చాలా ఫన్నీగా ఉందండి. రెవల్యూషన్ మీద ఇలాంటి కామెంటరీ కూడా ఉంటుందని చాలా నవ్వుకున్నాను ఒక రాత్రంతా కూర్చొని నేను. మన జరిగిందండి, అరే ఇలా కూడా బోధిస్తారా? సరే, అదే విషయం వచ్చింది కనుక మైండ్లో తిరిగింది కనుక గుర్తు చేశాను. కానీ చదువుదండి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఈ అధ్యాయం మనము చూడగలిగితే ప్రధానంగా ఏం కనపడుతుందంటే క్రీస్తుకు ప్రతిగా ఇంకొక రాజు నియమింపబడి లోకమును ఏలుతున్న సందర్భం. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అధ్యాయం అంతా చెప్తున్నప్పుడు, అలా వాడు లోకమంతటి మీద తన ఇష్టము చొప్పున తను నచ్చింది జరిగిస్తున్నప్పుడు మరి దేవుని నామం నిమిత్తం బతుకుతున్నవారు మరి ఎలా ఉంటారన్నప్పుడే రాస్తున్న మాటలండి. 10వ వాక్యం, ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గం చేత చంపబడిన ఎడల వాడు ఖడ్గం చేత చంపబడవలను. ఈ పదం చూడండి, ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఇదొకటే మార్గం ఉందండి ఆ రోజు మీరు నేను నిలబడడానికి, ఓర్చుకోవడమేనట. మనకేమనిపిస్తుంది అని అంటే మనం 12వ అధ్యాయంలో ఉంటాం కదా, 13లో ఉన్నాం కదా, ఆ టైం కానీ మీకు ఉండవచ్చు. చర్చ్ టీచింగ్ అనమాట బాగా. 12లో ఏముంది, ఆ స్త్రీ అరణ్యానికి పోయి అక్కడ పోషింపబడ్డది కదా, మనం కూడా పోతాం కదా. కానీ మీకు ఒక మాట చెప్పాలండి, అందులో ఒక సెంటర్ వాక్యం ఉంది ప్రియమైన వాళ్ళారా. అలా వెళ్ళిపోయిన సమూహం గురించి దేవుడు విట్నెస్ ఇచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? వారు 11వ వాక్యం 11లో ఏమన్నా ఉంటుంది, 12వ అధ్యాయం 11 చూడండి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఆర్ వి ఎలిజిబుల్ అండి? మనం అర్హులేమన్నా ఆ టైటిల్కి? వాళ్ళు ఎంత ఓర్చుకున్న వాళ్ళు తెలుసా? అలా వెళ్ళి దేవుని చేత పోషింపబడదు. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు.
వాళ్ళు 12లో పెట్టినా అలా ఉంటారు, 13లో పెట్టినా అలానే ఉంటారు, 14లో పెట్టినా కూడా అలానే ఉంటారు. వాళ్ళు మనం అర్థం కావాల్సిన విషయం అది. వాళ్ళు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయంలో ఎక్కడున్నా అలానే ఉంటారు వాళ్ళు, అంతే. కానీ కొంతమందిని ఆయన ఒక ఉద్దేశ ప్రకారం తీసుకెళ్ళి వాళ్ళని పోషిస్తున్నాడు, ఇంకొంతమందిని అప్పగిస్తున్నాడు. కానీ వారిలోనైనా వీరిలోనైనా ఆ రాకడ సమీపమందు ఆ పరిస్థితిలో ప్రభు రాకడ వరకు నిలిచిన్న వరకు కనపరుస్తుంది ఏంటంటే ఓపికను మాత్రం విడిచిపెట్టడం లేదండి. ఏమన్నా మారనివ్వండి, ఎన్నైనా మా మీదకి తీసుకురండి, ప్రభుత్వాలు మారుతాయా, మమ్మల్ని హింసిస్తారా, ఇంకేదైనా జరగనివ్వండి, మీ మాత్రం వదిలే ప్రసక్తి లేదు ఈ ప్రభువుని. దానికి గొప్ప సహనం కావాలి ప్రియమైన వాళ్ళారా. రిమైనింగ్ అండర్ అన్నాను కదా, వదిలేదే లేదు, ఇక్కడ నుంచి నేను తప్పిపోయేదే లేదు. అందుకోసం మళ్ళీ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని కూడా మనం చదవగలిగితే 14లో ఉన్నటువంటి ప్రజల గురించి కూడా 14వ అధ్యాయం ఇంకొంచెం ముందుకెళ్ళింది ఇది. అప్పుడైతే కేవలం చంపుతున్నారు, కానీ 14వ అధ్యాయంలో ఏం కనపడుతుందంటే ఒత్తిడి కూడా చేయబడుతున్నారట ఆ ముద్ర తీసుకోవాలన్నటువంటి. ఆ ఒత్తిడి కనపడుతున్న సమూహం ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా దేవుని తరపున ఉన్న వాళ్ళు ఎలా కనపడుతున్నారట అంటే 12వ వాక్యం మనం నేరుగా చూడగలం, లేకపోతే 11, 12 చదువుదాం. వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేచును, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయి వారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకునే ఎడల వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వాడే ఉందరు. వచ్చేసింది, కొంతమంది వేసుకుంటున్నారు, కొంతమంది సో అనుకుందాం. వెంటనే కింద కనపడుతుంది 12, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును అంటున్నాడు. అక్కడ కూడా నిలబడ్డోళ్ళలో ఏం కనపడుతుందో తెలుసా అండి, దేవుని తరపున ఓర్పునే వాళ్ళని నిలబెట్టింది ప్రియమైన వాళ్ళారా. ఓర్పే దేవుడు మన జీవితంలో పెట్టినటువంటి పరిస్థితులే మనలో ఎదిగించడం కారణంగా ఉన్నాయండి. తీసేయమని అడగబద్దలమా లేదా? నేను కూడా ఒక 2 వారాల నుంచి నా ప్రేయర్ చేంజ్ చేసుకున్నాను, దట్ మా మదర్ విషయంలో అండి. ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఆయనకు రైట్ టైం తెలుసు, ఇంక్లూడింగ్ మై మ్యారేజ్, మై ఫ్యామిలీ, అన్నీ నేను నేర్చుకుంటుంది ఏమిటి అంటే, నేను ఓర్చుకునేటువంటి టైం ఎప్పటి వరకు ఉందో నాకు చూపించదేవా. ప్రతి దానికి మీ ప్లేస్లో మీ పరిస్థితులు మీరు పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితులే మనకు ఓర్పును అలవర్చుటకున్నవి ప్రియమైన వాళ్ళరా. వీటిని మార్చమని కోరకండి ప్లీజ్. చాలాసార్లు మీతో ఇంతకుముందు కూడా చెప్పాను, లెట్ హిమ్ సఫర్ అంటుంటాడండి ఒక సేవకుడు. బాగా ఒక క్రైస్తవుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, నన్ను ఏం చేయమంటారని సేవకుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఏం అంతే, లెట్ హిమ్ సఫర్ అండి, అతను బాధపడివ్వండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది మారిస్తే దేవుడు ఇంకొక ప్లాన్ వేసుకోవాల్సి వస్తుంది అతని జీవితంలో పరిస్థితులకు. మళ్ళీ ఎంత పెద్ద ఆలోచన చేయాలో తెలుసా? ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, వీటి ద్వారానే దేవుడు మనల్ని మార్చుకోవడానికి పెట్టుకున్నాడండి. వీటిని తప్పించానంటే నిశ్చయంగా మారుస్తాడండి, నిశ్చయంగా. మనకు నచ్చని కూడా చేస్తాడా? దేవుడు చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పిన, రాజు దేవునికి ఇష్టమే ఇచ్చాడు అనుకుంటున్నారా? ఇశ్రాయేలుకు రాజు దేవుడు ఆయనకి ఇష్టమే ఇచ్చాడండి? లేదు, కేవలం బలవంతం చేసినందుకు ఇచ్చాడండి. ఇలా కూడా చేస్తాడా? దేవుడు చేస్తాడు, మనం నేర్చుకోవాలంతే. మన జీవితంలో కూడా అంటే మనకు ఓర్పును అలవరచడానికి మన జీవితంలో ఒకలాంటి పరిస్థితులు నియమించాడు, వాటి గుండా మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. మీకు నాకు ఉండవలసింది ఏమిటంటే, ఇవి నువ్వు తప్పించగలవు, కానీ నాకు ఇప్పుడు ఎదురు చేస్తున్నావంటే నీకు ఒక ఉద్దేశం ఉంది దేవా, అది ఎప్పటి వరకు నాకు వస్తుందో అప్పటి వరకు ఉండేటట్టుగా నన్ను పెట్టు ఈ పరిస్థితుల కింద. నిజం. ఇంకోలా చెప్పమంటే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను నిజంగా నీ చిత్తము నెరవేర్చాలంటే నా వల్ల అవ్వటం లేదు, కానీ నాకేంటంటే నిరంతరం విడవక, నిరంతరం ఓర్మితో మాటికి ఇదే చేయగలిగేటువంటి శక్తి నీవు. లేకపోతే కళ్ళ ముందు మనం తీవ్రమైన ఏమనాలి, మీతో అన్యాయం జరిగిపోతుంది, ఇంకేదో జరిగిపోతుంది, నేను ఏదో ఒకటి స్పందించాలి కదా. ఇక్కడ నీ స్పందన నా స్పందన దేవుడు దీర్ఘశాంతంలా కోరుకుంటున్నాడు. నువ్వు చూస్తూ ఉండు, నీకు ఒక సమయం ఇచ్చి ఉండొచ్చు. నిజమేనండి, ఇవి పట్టుకోవడం చాలా కష్టం, నడిపింపు ఉంటే తప్ప తెలియవు ప్రియమైన, నేను ఒప్పుకుంటాను. అది మాత్రం నిశ్చయంగా ఎవరో ఒకరు మనల్ని గైడ్ చేస్తే నడిచిపోతుందంటే, పరిశుద్ధాత్మ దేవుని మన అందరికీ వరంగా ఇవ్వాల్సిన అవసరం దేవునికి లేదు. పలానా ప్లేస్లో ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి మీరు ఫోన్ చేయండి, ఆయన మీకు చెప్పేస్తాడు, మీరు చేయండి అనేటోడు దేవుడు. అలా ఎందుకని లేదు తెలుసండి, ఒక్కొక్కరి పరిస్థితుల్లో ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కొక్కలా నడిపించాలనే దేవుని ఉద్దేశం ప్రియమైన వాళ్ళ. నా జీవితంలో కొన్ని పరిస్థితులు ఉన్నాయి, మీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఉన్నాయి. మన అందరినీ ఇలా నడిపించడానికి ఉద్దేశం ఏంటంటే ఓర్పు కావాలి. ఎందుకంటే ఈ ఓర్పే రేపు మనల్ని నిలబెట్టేది ప్రభువు ముందు. ఈవెన్ మనం లూకాసు వార్తలు కూడా బిగినింగ్ డేట్ని చూసుకున్నాం కదా, 19వ అధ్యాయం మరొకసారి చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయం, 19వ అధ్యాయం కాదు, 21వ అధ్యాయం 19వ వాక్యం. లూకాసు వార్త
ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రెఫరెన్స్ల సెక్షన్ అంతా ప్రభు రాకడ ముందు ఉన్న పరిస్థితులవేనండి. అక్కడ చెప్తున్నవి. లూకా సువార్త 21వ అధ్యాయం ఇక్కడ చెప్తుందండి. బయట నుంచి వచ్చేటివి కాదు, ఇంకా ఒక విధంగా మన ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి పరిస్థితులు. జస్ట్ ఇమాజిన్ అండి, ఇంకా లోపల నుంచే వచ్చేటివి ఉంటే ఇంకెంత ఇబ్బంది ఉంటుంది. నిన్న యూత్ ఫెలోషిప్లో కూడా కాపర్ గారు అది అడుగుతూ ఉండే, మీ ఫ్యామిలీ మెంబర్లు మిమ్మల్ని అప్పగిస్తే ఏం చేస్తారు? ఏం చేయడానికి లేదు, కింద 19 మన స్టాండు. నా ఓర్పు చేతనే నేను నా ప్రాణాలు కాపాడుకుంటానంతే, అంతమించి ఇంకో దారి లేదండి. అదేంటి అలా జరగకుండా దేవుణ్ణి తప్పించమని అడగాలి కదా. అడిగే వాళ్ళు అయితే ముందే చెప్పేటోడు కదా. కింద కూడా ఇదే అధ్యాయంలో కింద అంటాడండి, జరగబోవు వీటినెల్లను మీరు తప్పించుకొని ఆయన ఎదుట మీరు నిలబడగలుగుటకు శక్తి గలవారగునట్లు కింద ఏమంటాడో తెలుసా? ప్రార్థన చేసుకోండి. విడవక జరుగు వీటినెల్లను తప్పించుకొని. అవి మారవు నాయన, వాటిని తప్పింపబడ్డాక అవసరమైనటువంటి ఓర్పు నీకు కావాల్సిందంతే. మారవండి, నిజము. బాగా నవ్వొచ్చిన టీచింగ్ ఏంటి అని అంటే, ఆయన ఇదే చేస్తున్నాడండి వెరైటీగా రెవల్యూషన్ బుక్ని. అసలు ఎన్ని టెస్టులు చేశాడు అని అంటే, ఏం లేదు అన్నీ ఉన్నాయంటున్నాడు అండి. మళ్ళీ ఏముండవు అంటున్నాడు. మనకి చర్చ్ ఉంటుంది అంటున్నాడు, ఏం కాదు చర్చ్కి అంటున్నాడు. పరిస్థితులు ఇలా ఉండబోతున్నాయని బైబిల్లో చెప్పాడు, అలా ఏముండవు అంటున్నాడు. నాకు అసలు నీకు క్లారిటీ ఉందా బ్రదర్? కింద కామెంట్ రాద్దాం అనుకున్నాను. అసలు నీకు క్లారిటీ ఉందా ఏమన్నా? ఏమండి, మనం చూడగలుగుతున్న ఈ మాటలు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? రేపు ఈ ఓర్పు మాత్రమే మనల్ని కాపాడబోతుంది ప్రియమైన వాళ్ళారా. అందుకొరకే సంఘమైన మీకు మీ ప్రస్తావనకు తీసుకొచ్చి ముగించాలనుకుంటున్న మాటలు, దేవుడు మన జీవితంలో ఇప్పుడు పెట్టినటువంటి పరిస్థితుల గుండా ఎంత నిలుచున్నాం ప్రభుతో, అదే మనకు నేర్పిస్తుందండి. ఇంకో దారి లేదు, ఇంకొక దారి లేదు. ఇది ప్రసంగం ద్వారా వచ్చేది కాదు ప్రియమైన. తెస్సలోనిక పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, మన అల్టిమేట్ గోల్ గుర్తు చేస్తాడండి ఇక్కడ. అసలు ఎంతవరకు సాగాలి మన సహనం అని అంటే, తెస్సలోనిక పత్రికలో ఒక మాట అంటాడండి భక్తుడు. 2వ పత్రిక, మనకు 2వ అధ్యాయం తెలుసు, క్రీస్తు విరోధిని గురించినటువంటి అధ్యాయం. అధ్యాయాలు విడగొట్టారు కనుక 2కు 3 సంబంధం లేదని మీరు అనుకోవద్దు, మొత్తం సంబంధం ఉన్న పత్రిక. 2లో ఆ సందర్భం కనపడుతుంది, కానీ 3లో ఏమంటాడు చూడండి, 5వ వాక్యం, దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఇలా మీకు ఎన్ని రిఫరెన్సులు చూపించగలను తెలుసా అండి. ప్రభు రాకడ ముందు ఓర్పు అవసరం ఎంతుందో చూడడానికి ఎన్ని మాటలు ఉన్నాయి. ఇక్కడ కూడా గుర్తు చేస్తున్న మాట ఏమంటున్నాడో తెలుసా? ప్రభు చూపిన ఓర్పు కావాలి మనకి, చిన్నది కాదు ప్రియమైన వాళ్ళ. ఎంత సహనాన్ని మెజర్ చేయగలం చెప్పండి యేసుక్రీస్తు వారిది? ఎంత సహనాన్ని నేను చెప్పనా? చివరికి దేవుడే వదిలేసినంత సహనం అండి. అదే కదా కనపడేది మనకు అల్టిమేట్గా. నా దేవా నా దేవా నా చెయ్యి నీవే ఎలా విడిచితి. అంత స్టాండ్కి పోతుందా? పోతుందండి. ప్రాణం వదులుకునేంత వరకు మనం నిలవాలి అని అంటే ఎంత పారామీటర్ ఉండాలని మన దగ్గర సహనానికి. అసలు ఏ స్థాయికి ఎదుగుండి ఉండాలి మనం. ఈరోజు కోల్పోవడానికే చాలా ఆలోచిస్తున్న తరంలో ఉన్నామండి మనం. దేవుని దగ్గరికి వస్తే అన్నీ పొందుకోవడం ఉండాలి కదా, కోల్పోవడం ఏంటి అన్నటువంటి ఆలోచన ఉందండి ఇప్పుడు. అలాంటిది ప్రాణమే వదులుకునేంత వరకు నిలబడుతున్నారు అని అంటే అసలు వాళ్ళ సహనం ఏంటి? మీకు ఇలా చెబుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దేవుడు ఇంత దూరం మనం తీసుకుపోవద్దు కదా. అందరూ బాగా తెలివిగా అడిగేటువంటి ఒక ప్రశ్న ఉంటుందండి, ఇంత శ్రమ పెట్టబడితే ఇంకెందుకండి దేవుడు మనకు తోడుగా ఉండి? దానికి ఎగ్జాంపుల్గా మీకు ఏం చెప్పగలనండి? యోసేపునే చెప్తానండి. యోసేపు కూడా ఒకసారి చదివి చూడండి, ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. ఎందుకు అంటున్నాను అని అంటే, అరే అసలు ఆయన ఏమంటాడు తెలుసా? అన్నల దగ్గరకు వచ్చినప్పుడు, ఎడవకండి అన్నలారా, మన అందరి రక్షణ నిమిత్తం దేవుడే ఏంది రక్షింపబడడానికి ఈ వ్యక్తిని ఇంతగా తీసుకెళ్ళిపోవాలి ఇబ్బందుల గుండా, ఇంతగా. ఆయన యథార్థత చాలా గొప్పగా ఉంది కదండి. ఎందుకు పోతిఫరు తన భార్యను అసాల్ట్ చేసిందని అతన్ని జైలు చేసినప్పుడు నిజంగా హెల్ప్ చేయొచ్చు కదా దేవుడు. అప్పటి వరకు చదవండి ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు. కానీ ఆయన జైల్లో పెట్టిన బాధను గురించి కీర్తనకారు రాసినప్పుడు అంటాడండి, నిజంగా ఆయన దేహం శ్రమ పెట్టబడిందటండి, ఇనుప సంఖ్యలు ఆయన బాధించాయట. నాకు అనిపించింది, అరే ఎందుకు ప్రభా ఇంత టెస్ట్ చేయాల ఒక వ్యక్తిని తరపు నిలబడ్డందుకు. అందుకోసం ప్రభువు వచ్చినప్పుడు ఒక గొప్ప బహుమానం ఉందండి వారందరికీ, అందరికీ గొప్ప బహుమానం ఉంది. ఎందుకుంది అని అంటే ఇంతగా భరిస్తున్నారు కనుకనే. మళ్ళీ కన్క్లూజన్ చదువుదాం ప్రియమైన వాళ్ళ.
యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి జాగ్రత్తగా చదువుకుంటూ ముగించుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం నుంచి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. యాక్చువల్ అండి, ఈ వచనాలు కూడా విడగొట్టకపోతే ఇది పైకి అటాచ్ అవుతుందండి. పైన ఉన్నటువంటి 6 వాక్యాలకు అటాచ్ అవుతుంది. 6 వాక్యాలు ఏముంటుందో తెలుసండి, ధనవంతుల బిహేవియర్ చెప్తాడు. ధనవంతుల బిహేవియర్ చెప్పిన తర్వాత ఆ ధనవంతుల కింద పనివారుగా ఉన్నాడు వాళ్ళ వైఖరి కూడా చెప్తాడు. వాళ్ళు మిమ్మల్ని శ్రమ పెడుతున్నారు, వాళ్ళ ఆస్తే వాళ్ళకు ప్రధానం ఉన్నంతగా సాగిపోతున్నారు, కానీ వాళ్ళకు ఒక విషయం తెలియదు, రేపటి రోజున వారి ధనం తినివేసిన తుప్పు ఉంది కదా, ఆ తుప్పే వాళ్ళ మీద నేరారోపణ చేస్తుంది. ఆ మాటలు చూద్దాం, పైనుంచి అది చదువుదామండి, బాగుంటుంది. ఇంకా చూడండి, ఇదిగో ధనవంతులారా, ఈ పదాలు బాగా చూడాలి. అంటే లోకంలో ఉన్న ధనవంతులే, క్రైస్తవులు ధనవంతులను ఇక్కడ ఏం చేయటం లేదని, అందరి గురించి ఇది, ధనవంతుడైన అందరి గురించి, క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్ నథింగ్ ఎల్స్, అదంతా పక్కకు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గురించి ప్రాలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్య దినముల యందు ధనమును కూర్చుకుంటారు. ఇదంతా వాళ్ళ వైఖరి అండి. ధనంతో వారికి ఉన్నటువంటి దాని గురించి వాళ్ళు సంపాదించుకుని చెప్తున్నాడు. ఇలాంటిదే మీ ముగింపు. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఏక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటారు. ఇంత బలంగా నడిచారు కదా ధనవంతులు, మరి కింద పనులను ఏం చేస్తున్నారట? కింద మీరు నీతిమంతుడైనవన్నీకి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. ఎవరిని ఇంత నీతిగా ఉన్న వీళ్ళు బాధ పెడుతుంది ఎవరిని? 7వ వాక్యం చదివితే పనోళ్ళనేనండి. నిజము. అందుకోసం ధనవంతులతోని సహోదరులారా అని సంబోధించలేదు ఈ భక్తుడు, కానీ కిందికి వచ్చేసరికానండి ప్రభు వరకు బతుకుతున్న వారిని గుర్తు చేసిన సహోదరులారా అని ఇక్కడ గ్రీట్ చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళు. అప్పుడు అన్నమాట, ప్రభు రాకడ వరకు వారి కింద ఓపిక కలిగి ఉండండి. ఎందుకంటే ఆ జీవన శైలియే నీకు అవసరమైంది, నీకు ఎదిగించగలదు. నిజం ప్రియమైన వాళ్ళ. అలాని ఇక ఇప్పుడున్న స్థితిలోనే ఉండి మమ్మల్ని సఫర్ అవ్వకుండా అంత బ్లైండ్ టీచింగ్ ఏం చేయటం లేదండి. కానీ నేను ఒకటి మాత్రం మీతో చెప్పాను కదా, అడగండి ప్రియమైన వాళ్ళ ప్రభువుని. ఈ పరిస్థితులు ఎప్పటి వరకు నా జీవితంలో, నేను ఇందాక మీతో అన్నాను కదా, ఏమి చేయకుండా ప్యాసివ్గా అలా వెయిట్ చేస్తూ ఉండడం కోరుతుండొచ్చు దేవుడు. అదర్వైజ్ చేస్తున్నదే విడవక అక్కడే ఉండి చేయాలన్నటువంటి స్థితి నేను కోరుతుండొచ్చు దేవుడు. మూడోది ఏమిటి అని అంటే, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, అది ఎంత పెయిన్ఫుల్గా ఉన్నాను దాని కిందనే ఉండాలని కోరుతుండొచ్చు దేవుడు. నాకు తెలియదండి, ఏదో ఒకటి మాకు చెప్పాలి కదంటే, మీరు నా గైడెన్స్తో ఉండాలని నేను కోరుకోవటం లేదు ప్రియమైన వాళ్ళ. భక్తుడైన పౌలే కోరుకోలేదండి, నేను ఎంతటి వాడిని, మీరు దేవుడు అంతే. కానీ మీకు గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడుడి వ్యవసాయకుడు ఎలా ఉంటాడో. పోయిన సంవత్సరం పంట పోయిందని ఈ సంవత్సరం రాజుకి వస్తాడనుకుంటున్నారండి? ఎవ్వరండి తెలుసా, అస్సలు గివప్ ఇవ్వడండి రైతు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పంట వేస్తాడండి. ఇప్పుడు రైతుల వైఖరి మారిపోయింది. ఇప్పుడంతా మీరు వేరేలా చూస్తుండొచ్చు, కానీ మా నాన్న తరమే లాస్ట్ అనుకుంటున్నారు ఒక జెన్యూన్ రైతుగా చూసింది. వదిలిందే లేదని వాళ్ళు చచ్చిపోయిందాక. సంవత్సరం నష్టం వచ్చినా కానీ మళ్ళీ మొదలు పెట్టేటోళ్ళు. ఎందుకింత నమ్మకం? భూమి ఇచ్చు విలువైన పంట కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. మరి మనము ప్రభు రేపు మనకు వచ్చినప్పుడు మనకు ఇవ్వబోతున్న బహుమానం నిమిత్తం ఇప్పుడు ఈ పరిస్థితుల మధ్య మనకు ఓర్మి అవసరమై ఉన్నది. అది ఎంత మేలు చేస్తుందన్నాడంటే, ముగింపుకి వచ్చేసరికి రేపు ప్రభు రాకడ యందు ఆ ఓర్మి కలిగిన వారే, ఆ ఓర్పు కలిగిన వారే బతుకుతారు ప్రియమైన వాళ్ళ ప్రభు కొరకు. అందుకోసం కింద అన్న మాటలు చదివి క్లోజ్ చేస్తానండి. 5వ అధ్యాయంలోని గుర్తు చేసినటువంటి మాటలు 10 నుంచి. మీరు సనుక్కోకండి, న్యాయాధిపతి వాకిట నిలిచిన్నాడన్న తర్వాత, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అందుకోసం వీళ్ళు కావాలి ప్రియమైన వాళ్ళారు. వీళ్ళు మనకేం నేర్పిస్తారు అని అంటే, అసలు దేవుని మీద ఏ విధంగా గివప్ ఇవ్వలేదండి. చివరికి అన్నమాట, ఏ స్థాయికి వెళ్ళి యోబు గారు దేవునితో కీడు అనుభవించినా సరే నేను వదిలిపెట్టనని, దేవునితో కీడు అనుభవించినా సరే. చూడండి, అందుకోసం అంటాను, ఓర్పు కావాలి. ఒకటే మార్గం ఉంది, అంతకు మించి ఇంకేం లేదు. శ్రమ ఓర్పును కలగజేస్తుంది. అందుకోసం మన జీవితం ఇలా ఉంది. ఓర్పు దేవుడు మనకు అలవరుస్తున్నప్పుడు మనం అటు ఈ కాడి కింద నుంచి బయటికి రావద్దటండి.
అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎంత నేర్పబోతున్నాడు దేవుడు మనకంటే, యేసుక్రీస్తు కలిగిన ఓర్పు మన యందు అలవడేంత వరకు దేవుడు మనల్ని ఇలా నడిపిస్తాడు. ఒకే ఒక నేచర్ ఉందట అండి, ఇది ఒకటి చెప్పి ముగించాలి. ఒక మంచి డిసైపుల్గా ఉన్నాం అనుకోండి, ఒక శిష్యుడు అంటే ఎవరట అంటే అండి, ఇది చక్కగా అనిపించిందండి నాకు ఈ వాక్యం. శిష్యుడు అంటే ఎవరు అంటే, ఒకవేళ యేసుక్రీస్తే భూమి మీద కర్ణాకర్లా ఉండాలంటే ఎలా ఉంటాడో ఆయన శిష్యుడు అంతే. ఇంకా మీకు సరిగ్గా నాకు చెప్పడం రాలేదనుకుంటాను. అసలు శిష్యుడు అంటే ఎవరు అంటే, ఒకవేళ ప్రభువు ఇప్పుడు భూమి మీద నాలో ఉండాలనుకుంటే, లేకపోతే నా ప్లేస్లో ఆయన ఉండాలనుకుంటే ఎలా ఉంటాడో ఆయన, అతడే శిష్యుడు. నథింగ్ బట్ నేను ఆయనలా మారాల్సిందే. ఎందుకంటే ఆయన నా ప్లేస్లో ఉన్న, నా వలే ఉన్న ఆయన ఎలా ఉంటాడు అంటే, ఆయన ఆ విలువలతోనే బతికేవాడు ప్రియమైన వాళ్ళారు. అందుకోసం ఇప్పుడు మనల్ని శిష్యులుగా చేసుకున్నాడు కనుక ఆయన ఇంకొక వైపు కాడి మోస్తున్నాడు మన జీవితాన్ని, మనకు ఓర్పును నేర్పిస్తున్నాడు. ఎంత నేర్పిస్తాడంటే, ఓర్పులో ఆయనకు ఎంత మెలకు వచ్చిందో, ఎంత నేర్చుకొని ఉన్నాడో అంత నేర్పిస్తాడు. అందుకోసం ఎబ్రి 5లో అంటాడు కదండి, కన్నీళ్లతోనూ ప్రార్థనతోనూ తండ్రికి ప్రార్థన యాచనలు సమర్పించి భయభక్తులు కలిగిన వాడైనందున అంగీకరింపబడాను. అంటే బ్యూటిఫుల్ ప్రైజ్ అండి. ఎందుకనంటే మనకు నేర్పుతున్నాడు. ఇప్పుడు అంత తీసుకెళ్తాడండి ఇంకంతే. మేబీ ఇప్పుడు ఇలా చెప్పుండొచ్చు మీకు, ఇంకొక 10 years తర్వాత అనుభవంతో చెప్పగలను ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే నాకు కూడా ఓర్పు చాలా కొదువుగా ఉంది. మీకు థియరీ పరిచయం చేశాను, కానీ ప్రాక్టికల్స్ ముందు ఎదుర్కోవాలి అని అంటే చాలా ఈ జీవితంతో నడుస్తున్నప్పుడు ఓర్పు కావాలి. వదిలే ప్రసక్తే లేదండి ప్రభుని. ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాం, ప్రభుతోనే ఉందాం ప్రియమైన వాళ్ళారు. వదలొద్దని ఒక నిశ్చయత కలిగి ఉందాం. దేవుడు మీ ఆత్మలకు తోడుగా ఉండి బలపరిచి మిమ్మల్ని అందరినీ నడిపించును గాక.